మనకు వచ్చేసి ప్యూర్ ముర్రా జాతికి సంబంధించిన బెఫెల్లో వచ్చేసి 1,75,000 పడుతుందన్న ఇప్పుడున్న సీజన్ లో అయితే. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి దగ్గర దగ్గర 15 lakhs అయిందన్న. నా పేరు వచ్చేసి సయ్యద్ మదార్ అన్న. మీ పేరు ఏం పేరు అన్న? దేవరకొండ సమీర్ నా పేరు. పాలు వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 8 లీటర్స్ ఇచ్చే కెపాసిటీ ఉన్నాయి, 6 లీటర్స్ ఇచ్చే కూడా ఉన్నాయన్న. మేము ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1-2తో స్టార్ట్ చేసామన్నా. అప్పుడు బాగా ఇన్కమ్ బాగా వచ్చింది. దాని వల్ల ఇప్పుడు వచ్చేసి ఒక 5 బెఫెల్లో తీసుకొచ్చామన్నా. ఇప్పటికైతే బాగానే ఉందన్న, పర్వాలేదు. మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ రఘునాథపాలెం అన్న, సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఫామ్ స్టార్ట్ చేసి 1 month అవుతుందన్న. మెయింటెనెన్స్ వచ్చేసి మన సందీప్ అన్న. మన మెయింటెనెన్స్ కింద పెట్టుకున్నాం. కొంచెం డైరీ ఫామ్ ఒకటి, కోళ్ళ ఫామ్ ఒకటి ఉంది. కొంచెం ఇబ్బంది అవుతున్న వల్ల మన వర్కర్ని పెట్టించుకున్నాం. చాలా మంచోడు, సొంత తమ్ముళ్ళు అంటాడు, బాగా చూసుకుంటాడు. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ బెర్రలు ఏంటన్నా, మనకి మిల్క్ వచ్చేసి ఎక్కువ ఇస్తాయి అన్న, 5 లీటర్స్ నుంచి ఎక్కువ ఇస్తాయి. వీటికి మనం మెయింటెనెన్స్ మంచిగా పెట్టుకుంటే ఇంకా బాగా ఇస్తాయి. అందువల్ల ఏంటంటే మనకి వీటి ద్వారా ఇన్కమ్ ఉంటది అన్న ఖచ్చితంగా. అవి ఏంటంటే మనం బయట తిప్పుకొని చేసుకోవాలి కాబట్టి కొంచెం దానికి కష్టం ఉంటది అన్న. ఇవేంటంటే మనం హెల్దీగా ఫామ్ లో పెట్టుకొని సాదుకుంటా ఉన్నవి. మనం మన హైదరాబాద్ మజాహార్ ఫామ్ దగ్గరికి వెళ్ళామన్నా. మనకి చాలా మంది చెప్పారు అక్కడ బాగుంటాయి అన్ని. అక్కడికి వెళ్ళి మేము కన్సల్ట్ అయ్యి బెఫెల్లో చూసి తెచ్చుకున్నాం. మనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ గా ట్యాంకర్ అరేంజ్మెంట్ చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి మోటార్ కనెక్షన్ ఉంది, డైరెక్ట్ లోపల కూడా వచ్చేసి అన్న. మన బెఫెల్లో కడుక్కోవడానికి కూడా బాగుంటుంది అన్న అక్కడ. ఎన్ని లీటర్ కెపాసిటీ అనేది? మన 5,000 లీటర్ కెపాసిటీ. ఇది మన సెల్ఫ్ మనీ అన్న, మొత్తం సెల్ఫ్ మనీతో స్టార్ట్ చేసుకున్నాం. ఇన్కమ్ రాబట్టే మనం సెల్ఫ్ మనీతో. మన ఫస్ట్ వచ్చేసి 2 బెఫెల్లో స్టార్ట్ చేసాం, మన హర్యానాకి సంబంధించినవి. తర్వాతకి వాటి ఇన్కమ్ మంచిగా ఉండబట్టి 5 బెఫెల్లో. మనకి మెయింటెనెన్స్ వచ్చేసి మన బీహార్ కుర్రోడు అన్న సందీప్, చాలా మంచోడు, తమ్ముళ్ళు అంటాడు. మనం మెడిసిన్ ఖచ్చితంగా కంపల్సరీగా ఏ టైంలో ఏది వాడుకోవాలి అది ఖచ్చితంగా వాడుకోవాల్సిందన్న. అది మొత్తం డాక్టర్ ఎవరు దీనికి? మరి మనకి వచ్చేసి మెడికల్ ఫీల్డ్ మనకి 50% ఐడెంటిటీ ఉందన్న. దాని వల్ల మేము ఖచ్చితంగా కవర్ చేసుకోగలం. దీనికి ఏమన్నా అంటే సంథింగ్ ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మీరు ఎవరిని కన్సల్ట్ అవుతారన్నా? మేము మాక్సిమం అయితే వీలైనంత వరకు మేము చేసుకోగలుగుతాం అన్న. లేదంటే అంతకు మించి ఉంటే హై డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతాం అన్న. 15 lakhs అట్లా కన్స్ట్రక్షన్ కి, గ్రాస్కి వచ్చేసి, దానాకి వచ్చేసి దాన్ని మనం రికవర్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటే వచ్చేసి రెడ్ నెపీరియన్ కనబడుతుంది కదా అక్కడ, అది వచ్చేసి 2% తోలుతారు కాబట్టి దానివల్ల మనం అట్లా తోలం. ఈ హెవీ కాస్ట్ పెట్టి తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ మరి బిల్లు మనం ఈ గ్రాస్ వేసుకోవాలి. మనకి బెర్ర వచ్చేసి ఉదయం 4 kg, ఈవినింగ్ 4 kg తింటది అన్న ఖచ్చితంగా. మిషన్ में डालेगा वीडियो काटिए नंदू। हां आया स्टार्ट करते हैं। हां కరెంట్ మొత్తం సిస్టమేటిక్ ఉంటుంది అన్న. ఫ్యాన్స్ కానీ లైట్ కానీ నైట్ టైం కూడా ఖచ్చితంగా వాడుకోవాలి. నైట్ ఎన్నింటి వరకు ఫ్యాన్స్ కరెంట్ లైట్ తిరగాలన్నా? ఇది వచ్చేసి 24 hours తిప్పుతూనే ఉండాలన్నా. లైటింగ్ ఎట్లా మరి వీటికి? లైట్ అక్కడ 6 ఆన్ చేసుకొని మనం అక్కడ పవర్ ప్లాంట్ నైట్ ఎన్నింటి వరకు ఉండాలన్నా లైట్స్ వీటికి? వీటికి వచ్చేసి నైట్ 10:30 దాకా ఉంటే సరిపోతుంది అన్న. మార్నింగ్ ఎట్లా మరి? మార్నింగ్ వచ్చేసి మనం 3కే లేవాలన్నా. ఎందుకంటే మనకి మిల్క్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి అందరికి మార్నింగ్ 3కి స్టార్ట్ చేయాలి. 2 times ఇస్తాయి అన్న. మార్నింగ్ వచ్చేసి 4కి స్టార్ట్ చేస్తే 6 కల్లా అయిపోతుంది. ఈవినింగ్ వచ్చేసి 5:30 నుంచి 7 లోపు అయిపోతుంది. కుర్రోడు ఒకడు ఉన్నాడు సందీప్, మొత్తం చూసుకుంటాడు. వచ్చేసి మనం మిల్క్ వచ్చేసి ఈ 2 cans లో స్టోర్ చేసేసుకుంటాం. ఇది మెయిన్. దీంట్లో పోసేసుకొని ఊళ్ళోకి. ఊళ్ళో ఎలా ఇస్తారన్న మరి? మనం వచ్చేసి లీటర్, హాఫ్ లీటర్ బాటిల్స్ ఉంటాయన్న. అవి కూడా మనకి లీటర్ వచ్చేసి 80 రూపీస్ పడుతుంది అన్న. హాఫ్ లీటర్ 40 రూపీస్ పడుతుంది. మనం డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళేసి పోసేస్తాం. నైట్ క్యాన్స్ తీసుకొని వెళ్ళిపోతాం. మెయిన్ గా 2 cans, ఒక 10 లీటర్స్ అందులో ఒక 10 లీటర్స్. మనం వచ్చేసి పాలు మిక్స్ తీసే ముందులో పెట్టేసుకుంటాం అన్న. మనం సూపర్ నెపీరియర్, రెడ్ నెపీరియర్ మిక్స్ చేసుకొని అందులో దాన వేసుకొని మిల్క్ తీసి పెట్టేసుకుంటాం. ఇప్పటికైతే మంచిగానే ఉందన్న, మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. మనం నెక్స్ట్ ఇంకొక 5 లక్షలు తీసుకొద్దామని అనుకుంటున్నాం. 5 నుంచి ఇంకొంచెం డెవలప్ చేయాలి. అంటే వీటి కెపాసిటీ ఎంత అన్న మొత్తం? ఇందులో వచ్చేసి 15 బెఫెలోస్ పడతాయి అన్న. 15 బెఫెలోస్ పడతాయి. 5 బెఫెలోస్ తీసుకొచ్చేది ఉంది. ఇప్పుడు ఇంకో 5 తీసుకొచ్చినా ఇంకో 5 ఛాన్స్ ఉంటది మనకి. అట్లా మరి దీనికి దానా చాప్ కట్టర్ ఏమైనా అట్లానా? మిషన్ ఎంత పడ్డది అన్న? అది మనకి మిషన్ వచ్చేసి 35,000 పడింది అన్న.
అంటే గంటకి ఎట్లా కట్ చేస్తుంది అది? లేదన్న మన మిషన్ కెపాసిటీ వల్ల మన పూటకు వచ్చేసి ఎంత అయితే కావాలో గ్రాస్ అంత యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన దాన్ని ఎన్ని అవర్స్ లో చేస్తుందని అది? దీనికి వచ్చేసి ఒక 20 minutes లో అయిపోతుంది అన్న, 20 to 30 minutes. అంటే మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు కట్ చేయాలన్నా? లేదన్న, మార్నింగ్ కట్ చేసేసుకుంటాం, ఈవినింగ్ వచ్చేసి ఈవినింగ్. డే టైమ్ లో ఆఫ్టర్నూన్ వచ్చేసి మన గ్రాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రాస్ ని డైరెక్ట్ అట్లా తినిపిస్తే ఏమన్నా అయితే కట్ చేయాలి? లేదన్న, కటింగ్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ అవుతాయి కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది. ఎట్లా ఎక్కడ వేస్తారు వీటికి దానా? ఈ బెర్ర దగ్గరకు వచ్చేసి ఆ బెర్ర వేసేసి దీంట్లో ఎట్లా మరి గడ్డ వేసారు కదన్న దీంట్లో? మన ఆఫ్టర్నూన్ టైం కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ కోసం మనం యూజ్ చేసుకుంటాం. మీరు స్టోర్ చేసిన దానా ఏ టైంలో వేస్తారు? మనం మార్నింగ్ అన్న, ఎవ్రీ మార్నింగ్ మిల్క్ తీసే ముందల, ఈవినింగ్ వచ్చేసి మిల్క్ తీసే ముందల పెట్టుకుంటాం. ఎంత వేస్తారన్న దానా? దానా వచ్చేసి బెర్రలకు వచ్చేసి 3 నుంచి 4 kgs పడుతుంది. ఓకే. ఈవినింగ్ అన్న? ఈవినింగ్ కూడా సేమ్ అన్న. ఇప్పుడు మార్నింగ్ ఎక్కువ వేస్తా, ఈవినింగ్ ఎక్కువ వేస్తా అన్న? మనకి మార్నింగ్ అంత వేస్తే ఈవినింగ్ కూడా అది వేస్తే అన్న, 1-2 రోజులు కొంచెం దాన్ని బట్టి వేస్తే అన్న. ఇప్పుడు దానా రేట్ ఏమైనా పెరగడం తగ్గడం ఏమైనా ఉంటుందా లేకపోతే ఎట్లా? దానా రేటు కొంచెం పెరుగుతుందన్న, ఎందుకంటే ఈ డైరీ ఫామ్ వల్లనే కొంచెం పెరిగిపోతుంది. వచ్చేసి 5 డేట్ చాప్ కటర్, దీని కాస్ట్ వచ్చేసి 32,000 పడుతుంది. సింగిల్ ఫేస్ కరెంట్ తో నడుస్తుంది ఇది. ఓకే. మనం వాడే స్పీడ్ చూపిద్దాం పడండి. ఓకేనా? మనం వచ్చేసి 4 టైప్ స్పీడ్ యూజ్ చేస్తాం అన్న. ఇది వచ్చేసి కందిపోర్టు. ఓకే. 2400 ఉంది. ఇది వచ్చేసి పత్తి చెక్క, ఒక కింద వచ్చేసి 2800 ఉంది. ఇది వచ్చేసి గోధుమలతో, ఒక బస్తా వచ్చేసి 1400 ఉంది. ఇది కొబ్బరి చెక్క, ఇది వచ్చేసి 4800 ఉంది. వీటిని అన్ని గ్రైండ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ వేస్తారా? మనం 2 hours ముందర నానబెట్టుకొని పెట్టేస్తాం. అంటే డైలీ ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తారు మీరు? ఒక్కొక్క బఫెలోకి వచ్చేసి 4 kg యూజ్ చేస్తాం.